హాయ్, ఈ రోజు మనం పాయిజనింగ్ గురించి మాట్లాడుకుందాం. పాయిజనింగ్ అంటే ఏం లేదండి, చాలా మంది సూసైడల్ టెండెన్సీ ఉన్నవారు లేదంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ర్యాట్ పాయిజన్ అంటే ఏంటంటే ఎలకల మందుని తీసుకుని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. రెండోది హార్పిక్ పాయిజనింగ్, మోస్ట్ కామన్ పాయిజనింగ్. ఈ పాయిజనింగ్స్ లో చేయవలసినవి చేయకూడనివి చెప్తానండి. ఫస్ట్, గ్యాస్ట్రిక్ లవాజ్ హాస్పిటల్స్ లోని వచ్చాకే చేయించాలండి. వీళ్ళకి రకరకాల సాల్ట్ వాటర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు వామిటింగ్స్ కంటిన్యూస్ గా అవ్వడం, ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది దానివల్ల డిహైడ్రేషన్ గురై కూడా చాలా మంది డెత్ కాజ్ అవుతా ఉంటది. సో ఇలాంటి పేషెంట్స్ ని కంపల్సరీ హాస్పిటల్ తీసుకురావాలి. హాస్పిటల్లో కూడా అన్ని రకాల వాటికి గ్యాస్ట్రిక్ లవాస్ చేయకూడదండి. ఎందుకంటే కొన్ని సార్లు యాసిడ్ బేస్ ఉన్న కాంపోనెంట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆస్పిరేషన్ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లోకి ఈ పాయిజన్ అనేది చేరుకొని లేదంటే ఊపిరితిత్తుల్లోకి ఆస్పిరేషన్ అనేది అయ్యి పొలమారడం అని అంటారు దాన్ని. అది అయ్యి కూడా చాలా మందికి సడన్ గా డెత్ అయ్యే అవకాశం ఉంది. సో సూసైడల్ అటెంప్ట్స్ ఆర్ నాట్ ఎంకరేజ్ అండ్ సూసైడల్ అటెంప్ట్స్ చేసిన ప్రతి ఒక్కరిని హాస్పిటల్ కి తీసుకురండి. ముందుగా వాళ్ళకి బేసిక్ ఈసీజీ తీస్తాం, అవసరమైన టెస్టులు చేయిస్తాం, వాళ్ళకి గ్యాస్ట్రిక్ లవాస్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడచ్చు. థ్యాంక్ యూ.